మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలని ఇందుకోసం ఢిల్లీలో రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహించి మహిళల శక్తిని చాటాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఎన్సీఆర్డబ్ల్యూ ఆధ్వర్యంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ సాధన సభలో పాల్గొని ప్రసంగించారు. చట్టపరంగా 33% మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. అప్పుడే రాజకీయాల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం, సామాజిక మార్పు సాధ్యమవుతాయని తెలిపారు. మహిళా, బీసీ, ఓబీసీ, మైనార్టీ నాయకత్వం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా బిల్లు అమలు కాకపోతే ఓట్లు వెయ్యబోమని ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ మహిళలకు కనీసం 33%, అవసరమైతే 50% టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇక్కడ వక్తలు మాట్లాడిన దాంట్లో నేను కొంత విభేదిస్తా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే మనం రాజకీయాల కోసం చేయొద్దు, మనకు పవర్ అవసరం లేదని. డెఫినెట్గా కావాలి పవర్, డెఫినెట్గా పవర్ కావాలి. పవర్ఫుల్ పొజిషన్లో ఉమెన్ ఉండాలి. ఉన్నప్పుడే మార్పు అనేటటువంటిది సాధ్యమవుతుంది. రిజర్వేషన్ ఏదో మనము ఉండాలి టోకెనిజం కోసం అడగడం లేదు. నిజమైనటువంటి మార్పు తేవాలంటే రిజర్వేషన్ ఉండాల్సిందే. ఈ మధ్య ఇంకో విచిత్రమైన ట్రెండ్ చూస్తూ వస్తున్నాను నేను. చాలామంది యంగ్ విమెన్ నా దగ్గరకు వచ్చి వై డు వీ నీడ్ రిజర్వేషన్స్ అక్క, వీఆర్ ఎంపవర్డ్, వీ కెన్ వర్క్, వీ షుడ్ ఫైట్ అన్నారు. బట్ వరల్డ్ ఈజ్ నాట్ సో ఫేర్. ఎంతో ఎంపవర్డ్ ఉమెన్ కూడా ఎంత ఫైట్ చేసినా కూడా ఒక సీలింగ్ అనేది వస్తుంది, అడ్డు ఉంటుంది, ఒక గ్లాస్ సీలింగ్ ఉంటుంది. ఒక హైట్ తర్వాత ఎదగాలనుకున్నప్పుడు ఎదగనిచ్చేటటువంటి సమాజం కాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఉండాల్సిందే. ఫ్యూచర్ కోర్స్ ఏందన్నది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మేడం. ఒకటి, మనము ఇంతమంది శక్తివంతమైన మహిళలు ఈ రూమ్లో కాకుండా ఒకసారి పోయి మొత్తం ట్యాంక్ బండ్ అంతా నిండినాం అనుకోండి, అప్పుడు భయపడతారు. ఒకసారి పోయి రామ్లీలా మైదానం అంతా నిండినాం అనుకోండి, అప్పుడు భయపడతారు. ఒకసారి పోయి ఢిల్లీలో పార్లమెంట్ వీధినంతా ఫ్లడ్ చేసామనుకోండి, అప్పుడు భయపడతారు. సో శక్తి ప్రదర్శన అన్నది ఖచ్చితంగా చేయాల్సిందే. రెండవది, ఆ శక్తి ప్రదర్శన చేస్తూ బిల్లు సాధించుకుంటామనే విశ్వాసం నాకున్నది. ఇక్కడ వక్త